కాంగ్రెస్ మంత్రులు, నాయకులు కూడా రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. అంటే ఇన్ని రోజులు ఫామ్ హౌస్‌లో కూర్చొని వాళ్ళొచ్చి ఏదో మాట్లాడటము, లేదు 10 ఏళ్లలో జరిగినవన్నీ కూడా కప్పిపుచ్చి ఇవాళ మా మీద నిందలేయటం ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. సో తోలు తీస్తాము, వస్తాము ఇవన్నీ మాట్లాడుతున్నారు. ముందు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఆ తర్వాత ఇవన్నీ మాట్లాడండి. అట్లా ఆ హక్కు తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరికీ లేదు. ఇవన్నీ కూడా కౌంటర్లు ఇస్తున్నారు బానే ఉంది. కానీ కేసీఆర్ అడుగుతున్న లెక్కలైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. అయితే మేడం ఏంటి ఈరోజు సార్ అడిగిన లెక్కలు మాకు అర్థం కాదు. సార్ ఏం లెక్కలు అడిగిండు? సార్ అడిగిన లెక్కలు అన్నిటికీ కూడా మేమెందుకు సమాధానం చెప్పాలి? మాకేం సంబంధం? సార్ అడిగిన ప్రతి లెక్కకు ఆల్రెడీ సమాధానము ప్రజల్లో స్వయాన తన కూతురు కల్వకుంట్ల కవిత గారు సమాధానం చెప్తూనే ఉన్నారు కదా. ఇంకా మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీని అడిగేదే ఉంది, మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీ నీ ప్రశ్న అడిగేదే ఉంది, కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేదే ఉంది. ఆల్రెడీ మీ 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 తాలూకు వివరాలన్నీ ప్రజల్లో మీ కుమార్తె గారే ఎండగడుతున్నారు. దానికి సమాధానం చెప్తే అయిపోతుంది కదా. దానికి మళ్ళీ వచ్చి మా మీద ఏడవడం ఎందుకు? కాబట్టి గతంలో సబ్జెక్టు పరిమితంగా మాట్లాడితే మంచిది. అంటే నా రిక్వెస్ట్ ఇది. నేనేమన్నా సబ్జెక్ట్ మమ్మల్ని అడిగేది ఏముంది? ఆల్రెడీ కవితకు అడుగుతున్నా అని చెప్తే లెక్కలు ఏ లెక్కలు మాట్లాడుతున్నారు, ఏ లెక్కలు అంటున్నారు? నేను కూడా గదే అడిగినా. ఏ లెక్క? నేను కూడా గదే అడిగినా. అదే మరి నిన్న మాట్లాడిన దాంట్లో మీరు లెక్కలు అంటే అన్ని మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు అడిగిన దానికి ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకుంది. కానీ కేసీఆర్ గారు ఎప్పుడో ఫామ్ హౌస్లో ఉండే ఆయన సంవత్సరానికో 2 సంవత్సరాలకో బయటకు వచ్చి ఆయన ఏదో లెక్కలు అడిగితే చెప్పాల్సిన బాధ్యత మాకు లేదు అని చెప్తున్నారు వాళ్ళు. పైగా అడుగుతున్న లెక్కలకి వాళ్ళ కూతురే చెప్తుంది కదా అని. ఏది అంటే నీటి విలువలకు అంటే నీటికి అదొక్కటే లెక్క కాదు. ఇక్కడ మనం పెట్టుకున్నది నీటికి సంబంధించిన లెక్కలు. మాట్లాడింది కదా కవితక్క. అన్ని విషయాలు మాట్లాడింది కదా. కరెక్ట్ గా మాట్లాడితే చర్చ ముందుకు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మేం కాదు, సాక్షాత్ కల్వకుంట్ల కవితక్క చెప్పింది కదా. నీటి లెక్కలు మాట్లాడతారా, కవిత లెక్కలు మాట్లాడతారా? నీటి లెక్కలే కాదు, అన్ని లెక్కలు మాట్లాడతారు. తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చి ఎందుకు తీసుకురావద్దు? కవితను తీసుకొస్తే ఏం మాట్లాడింది నీటి లెక్కలు? నిజామాబాద్ జిల్లాకు ఒక్క సుక్క నీరు రాలేదు, కాళేశ్వరం ధర కామారెడ్డి జిల్లాకు ఒక్క సిక్క నీరు రాలేదు అనేది నీటి లెక్క కూడా చెప్పిందామే. ఇప్పుడు ఆమె కూడా ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్నలకు సమాధానం అయిపోయాయి. లెక్క అన్నప్పుడు నేనేమన్నా ఏ లెక్కను నేను చెప్పాలని ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగిన. ఏ లెక్క? మేము అడిగేది ఉంది లెక్కను. ఆల్రెడీ ఆ లెక్క అక్కనే చెప్తుంది. అక్క లెక్కకు సమాధానం చెప్తే అయిపోయాయి. దానికి మేమెందుకు సమాధానం చెప్పాలి? మాకేం సంబంధం? అంటే కవితకారు నిజం చెప్తున్నారని ఎక్కడన్నా బీఆర్ఎస్ పార్టీ భయపడుతుందా? ఎందుకు ఉలికిపాటు ఎందుకు? ఈరోజు నేను గతంలో కూడా ఎల్కతుర్తిలో పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎల్కతుర్తిలో మాట్లాడితే ఏమైనా మాట్లాడతారేమో, కాంగ్రెస్ పార్టీకి చురకలు ఏమైనా పెడతారేమో, వెంటనే అలర్ట్ అయ్యి ప్రజలకు మనం ఏమైనా పని ఏమైనా మనకేమైనా చెప్తారేమో అని అనుకున్నాం. మొత్తం ఒక బుక్ పెట్టుకుంటే మొత్తం కలిపి A4 పేపర్కి సరిపోలేదు ఆయన ప్రశ్నలు. ఈరోజు కూడా ఇంకేమో చేస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా ఆ ప్రెస్ మీట్ చూసిరో లేదో కానీ నేను కూడా మళ్ళీ ఒక బుక్ పెట్టుకుంటే గతంలోనే నయం ఒక A4 పేపర్కి ప్రశ్నలు వచ్చినాయి. ఈరోజు సగం కూడా రాలేదు, 2 లైన్లు కూడా రాలే. ఏం మాట్లాడినారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చి? సింపుల్, ఏం లేదు, వ్యవసాయ క్షేత్రంలో చాలా ఎక్కువ ఉన్నట్టుంది, అందుకని హైదరాబాద్ వచ్చారు. ఎట్లాగో జనవరి 2 నుంచి శాసనసభ సమావేశాలు అటెండెన్స్ చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి క్రిస్మస్ వేడుకలు న్యూ ఇయర్ చేసుకోవడానికి ముందుగా 2 రోజులు ముందు వచ్చి నందినగర్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఏదో మాట్లాడాలి కాబట్టి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఏదో కాంగ్రెస్ పార్టీ లెక్కలు తెలుస్తా, ఈ రోజు నుంచి ఒక లెక్క, రేపటి నుంచి రోజులు మీరే కదా అడిగారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఆయన వస్తలేదు, ఇప్పుడు కూడా రమ్మని సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటాం. ఇప్పుడు కూడా ఏం మాట్లాడినారు? నేను అదే అడుగుతున్నాను. ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ నాది అదే ఉంది. రైతులు మళ్ళీ బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది, మళ్ళీ కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, 10 ఏళ్లలో ఆ పరిస్థితి లేదు అంటున్నారు. ఇప్పుడు యూరియా గురించి అన్నారు కదా మేడం. యూరియా గతంలో మీరు పండించినటువంటి వరి తాలూకు లెక్కలేంది, ఈ రోజు పండుతున్నటువంటి వరి తాలూకా లెక్కలేంటి? ఫస్ట్ ఆ లెక్కల్ని బయట పెట్టి యూరియా గురించి మాట్లాడదాం. సరే, యూరియా గురించి మాట్లాడితే ముందుగా ప్రశ్న అడగాల్సింది ఎవరిని? కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి. నేను బీజేపీ పార్టీ గురించి మాట్లాడతలేను, కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నా. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే కూడా ఆ ప్రశ్న మాకు వచ్చేది. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్న వేయకుండా ఈడ ఉన్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చి అడిగితే ఏం లెక్క వస్తుంది? సరే, నీళ్ళ గురించి అన్నారు. అయితే నేను నీళ్ళ గురించే మాట్లాడతా. ఏంటి? మంగళవారం 10వ తారీఖు జూన్ 2025 నాడు ఒక ప్రధానమైనటువంటి వార్త. అంతా ఇంజనీర్లే చేశారు, బ్యారేజీల లొకేషన్లు మార్పు, నీటి నిల్వలు నిర్ణయం అంతా వాళ్ళే చేశారని హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అంతా వాళ్ళే చేస్తుంటే
మంత్రిగా మీరేం చేస్తున్నారు? వాళ్ళు తప్పు చేస్తున్నారు అనుకుందాం జరసేపు. ఉమ్. వాళ్ళు తప్పు చేస్తున్నారు అన్నప్పుడు మంత్రిగా మీ యొక్క ఉద్యోగం ఏంటి, మీ బాధ్యత ఏంది? అయ్యా ఇది మీరు తప్పు చేస్తున్నారు, ఇట్లా కాదు, దీనికి కాంక్రీట్గా మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఏంటి, మీరు ఎందుకు లొకేషన్స్ మారుస్తున్నారు, 142 152 దగ్గర మాత్రమే ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని మీరు ఇక్కడ దీన్ని క్లియర్ చేసి అయిపోయేదానికి మీరు అక్కడి నుంచి ఇక్కడికి లొకేషన్ ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు, ఇంత పెద్ద మోటార్లు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అని మంత్రిగా మీరు క్వశ్చన్ అడగాల్సిన అవసరం బాధ్యత మీకు లేదా? అంతా అయిపోయిన తర్వాత ఈరోజు వచ్చి మాకేం సంబంధం లేదు, అంతా ఇంజనీర్లే చేసినారంటే మంత్రిగా మీరేం పని చేయలేదు. ఇదే మాట మేము చెప్తున్నాము. మీరు 9.5 సంవత్సరాలు అంటే దాదాపు 10 సంవత్సరాలు మీరు అధికారంలో మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము గత 10 సంవత్సరాలు చెప్పిన మాటకి ఇదే. మీరు అధికారాన్ని మాత్రం అనుభవిస్తున్నారు తప్ప మీరు ఎక్కడ కూడా బాధ్యతగా తెలంగాణ కోసం పని చేయడం లేదన్న మాటనే ఈ మొన్న విచారణ కాళేశ్వరం విచారణకు వచ్చినప్పుడు గదే చెప్పారు, మాకేం సంబంధం లేదు, అంత అధికారులే చేసిండ్రు అని. అంత అధికారులు చేసినారంటే మీ పాత్ర ఏం లేనట్టే కదా. మీ పాత్ర ఏం లేకపోవడం అంటే మేమేం తప్పు చేయలేదని కాదు, ఏ పాత్ర పోషించకపోవడం కూడా తప్పు చేసినట్టే. ఏ లెక్క చెప్పాలి చెప్పండి? క్రీడల గురించి మాట్లాడతారా? కేవలం ఒక బోర్డు తెలంగాణ క్రీడా ప్రాంగణం అని పెట్టి ఆ బోర్డు పెట్టిన పాపానికి మీరు ఒక్కొక్క బోర్డు మీద 1.5 నుంచి 2 కోట్ల వరకు బిల్లు లేపిన మాట వాస్తవం కాదా? ఏ లెక్కలు మాట్లాడతారో మాట్లాడండి. సార్ నిన్న మాట్లాడుకుంటూ స్కైలైన్ తీసుకురావడానికి నాకు 3 సంవత్సరాల టైం పట్టింది అని. నాకు నిజంగా విచిత్రం అనిపించింది ఆ మాట మాట్లాడితే. సార్ మీరు స్కైలైన్ తీసుకురావడానికి 3 సంవత్సరాలు పట్టిందని చెప్పకూడదు. తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణా శాఖను పూర్తిగా నాశనం చేయడానికి నాకు 3 సంవత్సరాలు పట్టింది. ట్రాఫిక్ని హైదరాబాద్లో ట్రాఫిక్ విధానాన్ని మొత్తం రూపుమాపి ట్రాఫిక్ సమస్య సృష్టించడానికి నాకు 3 సంవత్సరాలు టైం పట్టింది. ఇక్కడ పొల్యూషన్ పెంచడానికి 3 సంవత్సరాలు టైం పట్టింది. భూగర్భ జలాలను ఆవిరైపోవడానికి నాకు 3 సంవత్సరాల టైం పట్టింది. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోవడానికి నాకు 3 సంవత్సరాల టైం పట్టింది. ప్రజా ఆరోగ్యం ఇక్కడ ధ్వంసం అయిపోవడానికి నాకు 3 సంవత్సరాల టైం పట్టిందని చెప్పాలి. కానీ స్కైలైన్ తీసుకురావడానికి నాకు 3 సంవత్సరాల టైం పట్టింది అంటే ఈరోజు మీరు దాదాపు ఒక్కొక్క బిల్డింగ్కి 50 నుంచి 55 60 ఫ్లోర్లు ఇస్తే, మేడం ఇగోండి ఆకాశం ఒకవేళ మేఘామృతం అయిపోతే దాంట్లో సగానికి సగం ఫ్లోర్లు ఇట్లా మేఘాల్లోనే చిక్కుకుపోతుంది. ఇప్పుడు ఈ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆస్తమా ప్రాబ్లమ్స్ రావా, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావా? ఏ లెక్కలు ఇస్తారు మీరు? సింపుల్, మీకు ఏంది అంటే మాకు డబ్బులు కావాలి విపరీతంగా ఇష్టానుసారంగా ఈ లొకేషన్లో ఇంత జీవన విధానానికి అనువుగా ఉందా లేదా నేను చూడలే. ఇప్పుడు మీరు కూడా పర్మిషన్స్ ఇస్తున్నారు. మేము ఇప్పుడు కొత్తగా ఏమి ఇస్తలేము, ఆల్రెడీ ఉన్న వాటిని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఆల్రెడీ మొత్తం పర్మిషన్స్ అన్ని క్లియర్ చేసి ఎన్ఓసీలు ఇచ్చేసింది. దానిపైన ఇప్పుడు మళ్ళీ దాన్ని కదిలిస్తే అదొక పెంట. కాబట్టి మేము ఇప్పుడు కొత్తగా ఏం చేస్తలేము, ఆల్రెడీ ఉన్న వాటినే కన్స్ట్రక్షన్స్ జరిగిపోతున్నాయి. అంతేగాని కొత్తగా మేమేం డ్యామేజ్ చేస్తలేము. పైనుంచి మేము డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి మా వంతు ప్రయత్నం ఏం చేయాలో అది చేస్తున్నాం. ఎక్కడైనా పెండింగ్ ఉంటే ఆ పెండింగ్లను మేము అక్కడ ఆపేస్తున్నాం టౌన్ ప్లానింగ్లో. కాబట్టి ఏ లెక్కలు మాట్లాడాలంటే మా కాంగ్రెస్ పార్టీని ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదు. విజ్ఞప్తి ఏంటంటే గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మీరు ఈరోజు ప్రశ్న అడగడానికి బీఆర్ఎస్ పార్టీ మీకు ప్రస్తుతానికి ఈ రోజుకు మీకు నైతిక అర్హత 2 కోల్పోయారు, హక్కును అర్హతను 2 కోల్పోయినరు. ఆల్రెడీ ప్రశ్నను కల్వకుంట్ల కవిత గారు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకు మీరు సరిగ్గా సమాధానం చెప్తే మీరు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఎండగడతారా, నీళ్లు పోస్తారా ఏందన్నది ఆ ప్రశ్నలకు సంబంధించి మొత్తం వచ్చేస్తుంది. మేడమే చెప్పినారు మనం పేదవాళ్ళకి ఏం చేయలేకపోయినామని మేడమే చెప్పారు. దళిత బంధువులు మనం అర్హులైన వారికి న్యాయం చేయలేకపోయినా మేడమే చెప్పారు. వికారాబాద్ చెవేలలో మాట్లాడుకుంటూ మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులను ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల పూర్తిగా ఫెయిల్ అయిపోయినామని తనే మేడం అదే పార్టీలో 10 ఏళ్ళు ఉన్నారు, మరి ఆ రోజు మాట్లాడలేదు ఆ మేడం గురించి? గదే అడుగుతున్నాం మేము కూడా. మా ప్రశ్న కూడా అదే. ఆ రోజు మీరు అడగలేదు. సరే 10 ఏళ్ళకైనా సరే మీకు జ్ఞానోదయం జరిగింది, 10 ఏళ్ళకైనా ప్రజల పక్షాన మీరు గొంతుకై మాట్లాడుతున్నారు కదా, మంచిదే. పోయిన దాన్ని జరిగిపోయిన తప్పుల గురించి మనకు కొద్దిగా ఆమె ఇప్పటికైనా అడుగుతుంది కదా, అవన్నీ తప్పు, ఆమె అబద్ధాలు చెప్తుంది, ఇగో జరిగిన వాస్తవాలు ఇవి, ఆమె చెప్పేది అబద్ధం అని మీరు గది చెప్పండి. గది చెప్పమంటే గది చెప్పకుండా ఎదురుదాడి కవితక్కను ఎందుకు మాట్లాడుతారు, కవితక్కను ముందుకు ఎందుకు తీసుకొస్తున్నారంటే ఎందుకు తీసుకురావద్దు? తప్పులు మీరు చేసి పాపాలు మా మీద నెడతామంటే నిజాలు చెప్తున్న వాళ్ళు కళ్ళ ముందర ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడడం? డెఫినెట్గా మాట్లాడతాం. రామరెడ్డి గారు, నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మీద కూడా చాలా రకాల విమర్శలు చేశారు, కొంత ఘాటుగానే స్పందించారు. మొదటి నుంచి కూడా తెలంగాణ ద్రోహిగానే బీజేపీ ఉంటుంది, తెలంగాణకి ఒక శనిలా పట్టుకుంది బీజేపీ అని కూడా ఆయన ఘాటుగా మాట్లాడిన సందర్భం. దానికే సరే బీజేపీ నాయకులు కూడా ఇవాళ కౌంటర్ ఇచ్చారు. ఈవెన్ రామచంద్రరావు గారు కూడా మాట్లాడారు. అసలు బీఆర్ఎస్ పార్టీ మాయమైపోయింది తెలంగాణలో, ఇక్కడ